వెల్కమ్ టు తెలుగు వన్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో 28 మార్చి 2023 చేసిన హిందీ ప్రసంగం సారాంశాన్ని సంక్షిప్తంగా నేను ఇక్కడ తెలుగులో మీకు తెలియజేయబోతున్నాను. బయట ఉండటం తనకు ప్రమాదకరమని భావించినందునే మోడీ అరవింద్ కేజ్రీవాల్ను జైల్లోకి నెట్టారు అనేది ప్రజల్లో దృఢంగా బలపడింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగం అసెంబ్లీలో. అధ్యక్ష మహోదయ, నేను ఈ మధ్య ఒక బీజేపీ అగ్రనేతలతో మాట్లాడటం జరిగింది. మా మధ్య చాలాసేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ వివరాలు తెలుసుకుంటే ఇప్పుడు మీకు సభలోని వారందరికీ రోమాలు నిక్కబొడుస్తాయి, కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు. కేజ్రీవాల్జీ, మీకు ఏమనిపిస్తుంది? మోడీజీ ఆదానికి ఎందుకు ఇంతగా మేలు చేస్తున్నాడు అని. నేను అన్నాను, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కదా, అందుకని మిత్రుడికి సాయపడుతున్నాడు అని చెప్పాను. ఓస్, అంతే అనుకుంటున్నారా అని ఆయన చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఇలా అన్నాడు. మోడీజీ ఇంతవరకు ఎవరికీ ఏమీ చేయలేదు, తన భార్యకు ఏమీ చేయలేదు, స్వంత తల్లిని ఆదుకోలేదు, గుజరాత్లో ఉండే సోదరుడికి ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు బంధువర్గానికి ఎవరికీ ఏమీ చేయలేదు. అంతేకాదు, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజకీయ గురువుకే ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఒక స్నేహితుడి కోసం నియమ నిబంధనలన్నీ పక్కనకు నెట్టి ఇంత పెద్ద మొత్తంలో సాయం మీద సాయం మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి చూడండి అంటూ కొద్దిసేపు ఆగాడు. సొంత వాళ్ళను కూడా అశ్రద్ధ చేసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ఎవరైనా ఒక స్నేహితుడి కోసం దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొస్తాడా అని ఆయన నన్ను మళ్ళీ ప్రశ్నించాడు. అయితే మరి ఈ విషయంలో ఏం జరిగిందో మీరే చెప్పండి అని అడిగాను. నాకేమీ అర్థం కాక ఆయన చెప్పటం కొనసాగించాడు. కొంచెం సీరియస్గా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. 4 వైపులా చిత్కారాలు వినిపించాయి. ఆదాని గ్రూపు కుప్పగూలింది. అది అందరికీ తెలిసిన విషయమే. మోడీజీ ఎంతటి స్వార్థజీవి అంటే వారి మధ్య కేవలం స్నేహబంధమే ఉంటే ఒక్క నిమిషంలో నాకు అతనితో అంటే ఆదానితో అవసరమే లేదని చెప్పి పక్కన పెట్టేసేవాడు. కానీ అలా జరగలేదు. కారణం ఏంటి? ఇప్పటికీ ఆయనకు వెన్నుదనుగా ఉంటున్నాడు. ఒకసారి ఆదానికి డబ్బులు ఇవ్వండి అని ఎస్బీఐతో చెబుతున్నారు. ఈరోజు పత్రికల్లో ఒక వార్త వచ్చింది. పిఎఫ్ వారికి కూడా డబ్బులు ఇవ్వమని చెప్పారు. అంటే ఆదానికి డబ్బులు ఇచ్చి కాపాడండి అని మొత్తం ఏజెన్సీలన్నిటినీ పురమాయిస్తున్నాడు. ఎందుకు? ఏ రాజకీయ నాయకుడు అలా చేయడు. తనకు అప్రతిష్ట వస్తుందనుకున్న మరుక్షణమే అలాంటి వారిని దూరం పెడతారు. ఎవడో మునిగిపోతున్నాడంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకు పనిగట్టుకుని అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా సాయపడతాడు? కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా విషయం అర్థమవుతుంది అని అన్నాడు ఆ బీజేపీ ముఖ్య నేత. అవును, అందులో ఇంకా ఏదో విషయం దాగుందని నాకు అనిపించింది. అందుకే నేను అన్నాను, నిజమే కదా, మరి మోడీజీ ఎందుకు అలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు. ఘోరంగా నష్టపోయి కూలిపోయే వారికి ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకు సాయపడతాడు? అసలు విషయం ఏమిటో చెప్పండి అని అడిగాను కొంచెం ఉత్సుకతతో. అసలు విషయం ఏంటంటే బయటకు చూపించేది ఆదానిని, లోపల ఉన్నది మోడీజీనే అన్నాడు. అరే, అది ఎలా? నా ఉత్సుకత పెరిగింది. బయట ప్రపంచానికి ఆదానిని చూపిస్తున్నాడు కానీ లోపల ఆ డబ్బులన్నీ మోడీవే. మోడీ అంటే బీజేపీ. మోడీ నుంచి 10, 15, 20% కమిషన్ తీసుకుని పనిచేసే ఫినాన్షియల్ మేనేజర్ ఆదాని, అంతే. ప్రపంచ ఐశ్వర్యవంతుల జాబితాలో ఆదాని పేరు 2వదిగా ప్రకటించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో మోడీ 2వ వాడిగా నిలిచాడు అని. రేపొద్దున అధికారం కోల్పోయి జేపీసీ, ఈడీ, సిబిఐలతో విచారణ జరిగితే గనక దొరికిపోయేది ఆదాని కాదు, మోడీనే. నిండా మునిగేది ఆదాని కాదు, మోడీనే. ఆదాని దివాలా తీశాడంటే మోడీజీ దివాలా తీశాడని అర్థం. ఆయన చెబుతున్న మాటలకు నేను ఆశ్చర్యపోయాను. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అందుకే అన్నాను, మోడీజీకి అంత డబ్బు ఎందుకు? కుటుంబమే లేనోడు అంత డబ్బు ఏం చేసుకుంటాడు? పాపం కాదు కేజ్రీవాల్జీ, అది దాహం, ధనదాహం, అదొక పిచ్చి, అదొక మైకం.
దానికి హద్దే ఉండదు. దానికి అలవాటు పడినవాడు వెనక్కి తగ్గడు. విచక్షణా శక్తి కోల్పోతాడు. ప్రపంచంలోని ధనవంతులంతా ధన సంపాదనలో ఇంకా ఇంకా ఎందుకు తాపత్రయపడుతున్నారు? సామాజిక సేవా కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ధన ప్రవాహం నెత్తికెక్కినవాడు ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. ఎన్ని అనైతిక కార్యక్రమాలకైనా సిద్ధపడతాడు. ఏది ఏమైనా కానివ్వండి, వ్యక్తిగతంగా తన స్వార్థం తాను చూసుకుంటాడు అని బీజేపీ అగ్రనాయకుడు చెప్పినప్పుడు నాకు ఒక కొత్త విషయం తెలిసినట్లయింది. నమ్మక తప్పలేదు. ఆయన చెప్పిన కోణంలో ఆలోచిస్తే నిజమే. మోడీజీ ఈ 10 ఏళ్లలో అలాంటి అనైతిక కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చాడని అనిపించింది. అయితే మోడీ ప్రపంచ ధనవంతుల్లో అక్రమంగా మొదటివాడిగా నిలవాలని తాపత్రయపడుతున్నాడన్నమాట. అమ్మ, నా పరిస్థితి గమనించి ఆ బీజేపీ అగ్రనేత మరో రకంగా వివరణ చెప్పసాగాడు. గుడ్లప్పగించి వినటం నా వంతయింది. అధ్యక్ష మహోదయ, ఆయన ఇలా చెప్పాడు. కేజ్రీవాల్జీ ఆ మధ్య మోడీజీ శ్రీలంక వెళ్ళారు. మీకు గుర్తుంది కదా, శ్రీలంక రాష్ట్రపతి రాజపక్సేను కలిసి అక్కడి విండ్ ప్రాజెక్టును బలవంతంగా ఆదానీ గ్రూపుకు ఇప్పించి వచ్చాడు. ఆ స్థాయి నేతలు ఎవరైనా అంతగా దిగజారి మీ ప్రాజెక్టు నేను చెప్పిన వారికే ఇవ్వండి ప్రాధేయపడరు. కానీ నైతికతను, స్థాయిని, హోదాను మరిచిన మోడీ దేశ ఔన్నత్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజపక్ష దగ్గర దేబరించి విండ్ ప్రాజెక్టు ఆదానికి ఇప్పించి వచ్చాడు. అంటే ఏమిటి? లోపాయికారిగా ఆ ప్రాజెక్టు తానే తీసుకున్నాడు. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, శ్రీలంక పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అక్కడి విద్యుత్ బోర్డు చైర్మన్ను విచారిస్తున్నప్పుడు అసలు విషయం బయటపడింది. మోడీ బలవంతం మీద రాజపక్షే చెబితేనే తాను ఆ ప్రాజెక్టు ఆదాని గ్రూప్కు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నాడు. ఇక బంగ్లాదేశ్ వారికి విద్యుత్ కావాల్సి వచ్చింది. 1500 మెగావాట్ల విద్యుత్తు 20 ఏండ్ల కొరకు మోడీజీ ఆ ప్రాజెక్టును కూడా ఆదానికే ఇప్పించాడు. అంటే తన ఖాతాలో వేసుకున్నాడని అర్థం. మోడీజీ ఇజ్రాయిల్ వెళ్ళాడు. ఇజ్రాయిల్లో మన దేశానికి రక్షణ సంబంధమైన కొనుగోళ్లు ఉన్నాయి. ఆ వ్యాపారం అంతా మోడీ ఆదానికి ఇప్పించాడు. అంటే తనకే ఇప్పించుకున్నాడు. 2-3 ఏళ్ల క్రితం దేశంలోని 6 విమానాశ్రయాలని ప్రైవేటు పరం చేయడానికి వేలం వేశారు. అందులో ముఖ్య నిబంధన ఏంటంటే, ఎయిర్పోర్టు నిర్వహణలో అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలి అని ఉంది. అయితే చివరి క్షణంలో ఆ నిబంధన తొలగించి ఎయిర్పోర్టు నిర్వహణలో ఏమాత్రం సంబంధం లేని వారికి వాటిని అప్పగించారు. అంటే ఏంటి? ఎయిర్పోర్టు నిర్వహణ ఏమాత్రం తెలియని మోడీ వాటిని తీసుకున్నాడు. ఏ ప్రభుత్వం అయినా ఆయా శాఖల్లో అనుభవం ఉన్న వారిని ఎన్నిక చేసుకుంటుంది కదా. కానీ మోడీ ప్రభుత్వంలో అధికారం ఇలా దుర్వినియోగం అయ్యింది. కొంచెం ఊపిరి తీసుకుని ఆ అగ్రనేత మళ్ళీ ప్రారంభించాడు. నా చెవులను నేను నమ్మలేకుండా వింటూ కూర్చున్నాను. కేజ్రీవాల్జీ, మీకు తెలుసా, నవంబర్ 2021 నుంచి దేశంలోని విమానాశ్రయాల్లో జరిగే వ్యాపార లావాదేవీల్లో 30% డబ్బు ఎవరికి పోతుంది అంటే ఆదానీ పేరుతో మోడీ జేబులోకి పోతుంది. ఈడీ, సిబిఐ వంటి తుపాకులు గురిపెట్టి బెదిరించే ఫ్యాక్టరీలు లాక్కుంటున్నది ఎవరికోసమో కాదు, మోడీ తన సొంతానికే. 10 అక్టోబర్ 2018 కృష్ణపట్నం ఎయిర్పోర్టు మీద ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు నిర్వహించి ఆదాని పేరు చెప్పి దాన్ని మోడీ సొంతం చేసుకున్నాడు. 10 డిసెంబర్ 2020 ఏసీసీ అంబుజా సిమెంట్ ప్లాంట్స్ మీద ఈడీ, సిబిఐ, ఐటీ సోదాలు నిర్వహించి క్రమంగా వాటిని ఆదాని పేరుతో మోడీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ముంబై విమానాశ్రయం 20 జూలై 2020 దాని యజమాని జీవీకే మీద సోదాలు నిర్వహించారు. ఒక్కటే బెదిరింపు, ఇచ్చేసి వెళ్ళు లేదా జైలుకి వెళ్ళి కూర్చో అని. అలా కంపెనీలు, ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు అన్నింటికీ అదే దౌర్జన్యం. తలకు తుపాకీ గురిపెట్టి ఇస్తావా చస్తావా అన్న విధంగా మోడీ దౌర్జన్యం నిరాఘటంగా సాగుతూ వస్తుంది. కేజ్రీవాల్జీ, అర్థమవుతుంది కదా, ఇంకా చెప్పండి. మోడీ అవినీతికి కొత్త దారులు ఎలా వేశాడో. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఒక విచిత్రమైన ఆదేశం జారీ చేసింది. ప్రతి రాష్ట్రం తన పవర్ ప్లాంట్కు అవసరమయ్యే 10% ఇంపోర్టెడ్ కోల్, విదేశీ బొగ్గు ఆదాని నుంచి కొనుగోలు చేయాలి అని ఆ ఆర్డర్ సారాంశం. అవసరం ఉన్నా లేకున్నా తప్పక కొనాలి అని ఆదేశించింది. దేశంలో దొరికే బొగ్గు టన్నుకు 2000 అయితే విదేశాల బొగ్గు 20,000. అంటే
10 రెట్లు ఎక్కువ ధర పెట్టి తప్పనిసరిగా మోడీ ఆదాని పేరుతో మోడీ బొగ్గు కొనాల్సి ఉంటుంది. ఈయన దేశానికి ప్రధాన నియంత, దౌర్జన్య వ్యాపార, దేశాన్ని ఇంతగా వంచే నేత మనకు అవసరమా? బొగ్గు విలువలు ఏ ప్రైవేటు కంపెనీ దగ్గర ఉండకూడదని, కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలని లోగడ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దానికి విరుగుడు మోడీ కనుక్కున్నాడు. 4000 క్యాలరీల కన్నా తక్కువ ఉన్న బొగ్గు రిజెక్టెడ్, నాణ్యత లేనిది అని ఆదానికి ఉచితంగా అప్పగించాడు. అంటే తనకే ఇప్పించుకున్నాడు. అసలైతే అదంతా నాణ్యత గల బొగ్గు అధికార దుర్వినియోగంతో రిజెక్టెడ్ అని చెప్పి ఉచితంగా కాజేయటం అన్నమాట. ఈ రకంగా ఈ దేశ ఖజానా నుంచి 2800 కోట్లు మోడీ లాగేసుకున్నారు. 2014లో మోడీ ఆదాయం 50,000 కోట్లయితే 7 ఏళ్ల తర్వాత అది 11 లక్షల కోట్లయింది. మోడీజీకి చదువు లేదు, ఇంగ్లీషు రాదు, ఆర్థిక పరిజ్ఞానం అసలే లేదు, ప్రపంచ పరిజ్ఞానం శూన్యం. అందుకే ఆదానిని సలహాదారుగా చేసుకుని అతనికి కొంత కమిషన్ ఇస్తూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేశాన్ని దోచుకుంటున్నాడు. ఇంతటి అవినీతి ప్రధాని మనకు గతంలో ఎన్నడూ లేడు. విదేశాల నాయకులు వస్తే వారితో ఫోటోలు తీయించుకోవటం సరే, కానీ దేశాన్ని తాకట్టు పెట్టే ప్రమాదకరమైన ఒడంబడికల మీద ఎక్కడెక్కడ సంతకాలు చేస్తున్నారో ఏమో. దేశ ప్రజలు నిజాలు గ్రహించి మోడీ బీజేపీల నుంచి అధికారం తక్షణమే లాగేసుకోవాలి, తప్పదు, దేశాన్ని కాపాడుకోవాలి అంటూ కేజ్రీవాల్ ముగించారు.